మరి ఏదైతే ప్రజలందరూ దొడ్డు బియ్యం తిని చాలా బాధపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారో మండలంలో మన మండల ఆర్ఐ ఆధ్వర్యంలో అదే రకంగా మండల పార్టీ అధ్యక్షుడు ఆర్మ శిలపాల అధ్యక్షుడు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా పేద ప్రజలందరూ మరి దొడ్డు బియ్యం బాధపడుతున్నారని చెప్పి ఆలోచించి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందరికి వచ్చి మరి ఎవ్వరు కూడా దొడ్డు బియ్యం తినని అందరూ సన్న బియ్యాన్ని ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సన్న బియ్యం కార్యక్రమం ప్రారంభించారు. దయచేసి ప్రజలందరూ తెలియజేయడం ఏమనగా ఎట్టి పరిస్థితులు కూడా ఎవ్వరు కూడా ఈ యొక్క సన్న బియ్యాన్ని అమ్ముకోవద్దు. ఎందుకంటే ఎంతో 40 రూపాయల కిలో పడుతున్నా దాన్ని కొని మన ప్రజలు బతకాలని చెప్పి మన కోసం ఆలోచించి మరి మనకి ఇవ్వడం జరుగుతుంది. మనిషికి 6 కిలోలు చొప్పున ఆనందంగా సన్న బియ్యం జిల్లాలందరూ మంచిగా ఉండాలని ఆలోచన. ఇదే రకంగా మరి ఆ రోజైతే ఏది 6 స్కీములు చెప్పారో దాన్ని ఉచిత బస్సు కానీ 300 సిలిండర్ కానీ మరి 200 యూనిట్ల కరెంటు కానీ ఈ బియ్యం కానీ ఒక్కొక్క పథకాన్ని చాలు చేస్తూ అన్ని రకాల ప్రజలు దగ్గర చేస్తున్నారు. ఇంకేమైనా ఆగినవి ఉన్నట్టయితే ఖచ్చితంగా సంవత్సరం లోపు అన్ని కూడా చేయడానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తారని తెలియజేస్తూ ఈ ప్రజలందరూ దయచేసి మరి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గుర్తించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దాంతో భాగంగా మన దర్పల్లిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్ఐ రాజేశ్వర్ గారి ఆధ్వర్యంలో రేషన్ డీలర్ షాపులో అలాగే మా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా 2023 ఎన్నికల సందర్భంగా అప్పటి రాష్ట్ర PCC అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు ప్రజల్ని ఓటు అడిగేటప్పుడు వీరందరూ ఆశీర్వదించి గెలిపిస్తే ప్రజాపాలనను ఏర్పాటు చేస్తామని చెప్పి వారు హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఈరోజు సన్న బియ్యం పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది. ఈ సన్న బియ్యం పథకం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఒక్కో వ్యక్తికి 6 కిలోల చొప్పున పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ పంపిణీ కార్యక్రమం ఈరోజు మొదలైనా నిరుపేదలందరికీ అందడం లేదు. దీనికి కారణం గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు కూడా పంపిణీ చేయక చాలామంది నిరుపేదలకు రేషన్ బియ్యం అందడం లేదు. దాన్ని గుర్తించి ప్రభుత్వం మొన్ననే రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం వల్ల రేషన్ కార్డులు కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు 10-15 రోజుల్లో రేషన్ కార్డుల పంపిణీ కూడా మొదలవుతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులు ఏదైతే పిల్లలు పెరిగి రేషన్ కార్డులో లేరో వాళ్ళకు కూడా పేర్లు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించబడుతుంది. వచ్చే నెలలో అన్న బియ్యం పంపిణీ రేషన్ బియ్యం పండించే సమయానికి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం రేషన్ కార్డు అందిస్తుంది. అలాగే కుటుంబ వివరాలు కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రజలకు ప్రజాపాలన అందిస్తూ ఈరోజు సన్న బియ్యాన్ని అందించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి ప్రజలందరి తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు నాకు తక్కువ కదా, నాకు మనము అక్కడ నుంచి ఎమ్మెల్యే స్థాయి నుంచి మనకు ఒక్కొక్క బ్యాగ్లో 7-8 కిలోలు 9 కిలోల దాకా షార్ట్ ఫాల్ వస్తుంది. గత ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి అట్లనే వస్తుంది. షాప్ నంబర్ 4లో బాల్య విజయలక్ష్మి డీలర్ వైభవ్ శంకర్ నేను మాట్లాడుతున్నాను. మాకు గత 3-4 సంవత్సరాల నుంచి ఈ బయోమెట్రిక్ వచ్చిన నుంచి ఎమ్మెల్యేస్ పాయింట్ గోదాం నుంచి మాకు నేరుగా 5 బియ్యం వస్తున్నాయి. అందులో ఒక బ్యాగు 50 kg ఉండేది. ఒక్క బ్యాగ్ ఎంబట 7-8 కిలోలు సరువు వస్తుంది. కాబట్టి మాకు ప్రతి 1 మంత్ వెనుక మాకు 3-4 క్వింటాల్ బియ్యము తక్కువ వచ్చి ఇప్పటికి నేను 33 క్వింటాల దాకా మా షాపు లో బడ్జెట్లో ఉంది. అది డీలర్ తిన్నట్టు అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి మన అధికారులు ఆలోచించి మమ్మల్ని మేలు చేయాలని మేము కోరుతున్నాము.